మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది. వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది. తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది. మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశయుడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్తిపోట్లతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది. అట్లాగే తిరువూరు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేశినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తూ ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే, మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్లేదా సజ్జలా అని అడుగుతున్నా. అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర 3 వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం, మీ భయం కూడా ఈరోజు బట్టబయలైంది. అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి, మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడ నుంచి తరవడం జరిగింది. అట్లా గన్నవరం నియోజకవర్గంలో కూడా కొత్త మల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారు అద్దాలు పగలగొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. అట్లాగే చిరలూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ, మరి దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలను అడుగుతున్నాను. డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడులు చేయించే హీన పరిస్థితికి వచ్చారు. మైదుకూరు నియోజకవర్గంలో కూడా కార్యకర్తల మీద దాడి చేయించారు. కాజీపేట మండలం పుల్లూరులో కూడా దాడి చేయించారు. అట్లాగే అనంతపురంలో కూడా తాడిపత్రి హైటెన్షన్ ఆ ఏరియాలో కూడా, అట్లాగే మైలవరంలో గణపురంలో కూడా ఉధృతి జరిగి అక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ ఇన్ని సంఘటనలు దగ్గర 120 సంఘటనలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేము సీఈఓ కంప్లైంట్ ఇచ్చాం. వాస్తవాలన్నీ కూడా తెలియజేశాం. వాటిని కప్పుచ్చుకోవటానికి రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లను నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు. సజ్జల మీ పని అయిపోయింది. చాలా క్లియర్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పు, హిట్లర్కి ఏ గతి పట్టిందో, గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టబోతూ ఉంది. ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో, ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా కిలోమీటర్ల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా 6 నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా సోదరీమణులు, ఓటర్ మహాశయులు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి. మా ఓటు పోయిందనో, మా ఓటు తీశారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం. అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అట్లాగే ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తల నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత